డైరెక్ట్ ఐబొమ్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాం మేమైతే. సో పట్టుకోగానే మాకు కూడా చాలా బాధ అనిపించింది. మరి మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఇలా ఐబొమ్మని సపోర్ట్ చేయడం కరెక్టేనా? సపోర్ట్ ఏముంది అబ్బా, చాలా మంది యూట్యూబ్లో చూసుకుంటుంటారు సినిమాలు. ఇప్పుడు ఏదైనా సినిమా కావాలంటే యాప్ కొనుక్కొని చూసుకోవాలి, దాంట్లో ఐబొమ్లో చూసుకుంటున్నారు కదా ఫ్రీగా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పద్దాకు చూసుకోవడానికి ఉండవు కదా యాప్లు కొనుక్కొని చూడడానికి. అది ఫ్రీగా చేయడం ఒక నేరానికి మనము సహాయం చేసినట్టు అవుతుంది కదా. అంటే దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అబ్బా? దొంగతనం చేస్తేనే అందరు జనాలందరూ వాడికి సపోర్ట్ చేయకుండా మరి సినిమాలు ఎట్లా సేవ్ చేసుకుని చూసుకుంటున్నారు? అంతగాడికి మరి మరి కొనుక్కొని చూసుకోవచ్చు కదా. దొంగతనంగా చేస్తా అంటే మరి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి పెంచుకొని యాప్లు కొనుక్కోమని చెప్పడం అది మరి లీగల్ కాదా? మరి సినిమా దొబ్బినప్పుడు 5 కోట్లు రావు కదా. మరి అవి కొనుక్కోవాలంటే ఫస్ట్ రోజే సినిమాకి 1000 రూపాయల టికెట్ అంటే ఎవడెళ్ళి చూస్తాడు? టీవీ లాగా వచ్చేదాకా ఎవరు ఆగలేరండి. ఫస్ట్ రోజు సినిమానే చూడాలి. ఎవడైనా ఫస్ట్ రోజే చూస్తాడు కానీ అందరూ చూసినాక చూస్తారా? అవును, మరి అట్లా ఎట్లా అవుతుంది అంటే సినిమా దొబ్బినప్పుడు మరి అట్లా బాధపడతారు. మీరు అందరూ అంతే కదా. ఇప్పుడు ఐబొమ్మ పోతే నేను బాధపడుతున్నా. ఇప్పుడు సినిమాలు డౌన్లోడ్ ఉండవు. అయితే ఇప్పుడు ఐబొమ్మ పర్సన్ దొరికిపోయాడు. ఇతను దొరికిపోయిన తర్వాత ఏమైనా వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీరు? వేరే వెబ్సైట్లో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఉన్నాయి కదా మూవీ రూల్స్, అందులో అంత క్లారిటీ ఉండదు కదా. ఐబొమ్మలో వచ్చిన అంత క్లారిటీ ఉండదు. సో అందుకే ఐబొమ్మ ఉంటేనే బాగుండు. ఐబొమ్మ దమ్ముంటే పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా. అందరు జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలు వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా. ఇంకేమైనా వెబ్సైట్లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు వాటికి కంప్లైంట్ చేయరు, వీటికి కంప్లైంట్ చేస్తారు. తగ్గవు, అంత జరిగినా తగ్గవు. అవి తగ్గిస్తే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? డేటాని కాపీ చేసుకుంటారుగా. అంటే పర్సనల్ డేటా కాపీ చేసుకుని ఏం చూసుకుంటాడు? ఆడి ఫోన్లో ఉన్నాయో మన ఫోన్లో ఉంటాయి, ఇంకేం చేసుకుంటాడు? అబ్బా అలాంటి నాకు కూడా తెలిస్తే నేను కూడా కొట్టేస్తాను మీ ఫోన్లో కూడా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఇంకా కొందరు పారిశ్రామికవేత్తలది అతని దగ్గర డేటా ఉంది అన్నాడు. మరి అవి జరిగితే ఆ డేటా నేను బయటికి లీక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఐబొమ్మను బ్యాన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండిద్ది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది, రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మను బ్యాన్ చేయరు. ఖచ్చితంగా మా సినిమాలు వస్తాయి అట్లయితే. అయితే ఈ డేటా మొత్తము అతని దగ్గర ఉంది. మళ్ళీ ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అతనికి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? హాని ఏం జరగదు, ఎందుకంటే హాని జరిగితే మరి ఆయన హాని జరిగేలేపు వదిలేస్తా అని చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా హాని అయితే జరగదు. మళ్ళీ ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది. మా లాంటి ఐబొమ్మలు చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా సినిమాలు వస్తే మీరు హ్యాపీగా చూడండి, అతన్ని వదిలేస్తారు. ఆమెకి బయట నుంచి ఏమి ఇస్తానన్నారు. మీరైతే ఇప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా? అవును, సపోర్ట్ చేస్తున్నా. అయితే రేపటి రోజున మీ సొంతంగా మీరేమైనా సినిమా తీస్తే ఆ సినిమాని అతను లీక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను సినిమా తీన ఆయన లీక్ చేయడు. పర్సనల్ డేటా కిడ్నాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు? ఎందుకంటే థియేటర్లో చూసినా మళ్ళీ వీళ్ళు ఇంట్లో టీవీలో వేసుకొని చూసేవాళ్ళు. చాలా బాధగా ఉందన్న నాకైతే, నిజంగా చెప్తున్నా. నేను ఇటు ఎన్నోసార్లు చూసిన, కాకపోతే మనోడు దొరికిపోయిండు. వాళ్ళ నాన్నగారే ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. తగ్గకపోతే ఇంకా మళ్ళీ ఓటీటీ ఎవరో ఒకరు మళ్ళీ దీన్ని ఐబొమ్మ లాంటి దాన్ని ఇంకోటి సృష్టిస్తారు ఎవరైనా అని అనుకుంటున్నా. మనోడు మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని వదలడు. దీన్ని వదిలే సమస్య గిట్ట లేదు, వదలడు. అవును, మంచిది కదా, పేదవాళ్ళకి అదే కదా. ఇప్పుడు 1000 పెట్టి మేము టికెట్ కొనలేము కదన్న. పేద ప్రజలు అయితే కొనలేరు కదా. 1000 రూపాయల టికెట్ అంటే ఎవడు కొంటాడు? పాప్కార్న్ 200, 300 పాప్కార్న్ ఎవడన్నా తినేది? 180 రూపీస్ కోకా. ఫ్యామిలీస్ ఎట్లా వస్తారన్న? మళ్ళీ మీరు మళ్ళీ ఏదన్నా ఆటో తీసుకుపోయినా లేకపోతే వెహికల్ పెట్టినా గిట్ట దానికి మళ్ళీ డబల్ ఛార్జ్, 30, 20 నీ ఇష్టం. ఈ పాప్కార్న్లకి మళ్ళీ ఈ కూల్ డ్రింక్లకి ఈ టికెట్లకి ఎక్కడన్నా ఎవడన్నా పోయేది? అందు గురించే ఐబొమ్మని బతికి మళ్ళీ రావాలని అనుకుంటున్నా. అవునవును, చేసిండు, పట్టుకున్నారులే. అంటే ఇప్పుడు ఒకటన్నా అంటే దొంగ పని చేసిండు అంటే నా దృష్టిలో అయితే దొంగ పని చేయలేదు అనుకుంటా. ఎందుకంటే
ఎంతోమంది యూత్కి ఆదర్శమైన ఎన్నో సినిమా వాళ్ళకి నష్టం వచ్చింది ఏదో అన్నారు కానీ అదేమో కానీ మీరు నష్టం వచ్చిందంటే ఎందువల్ల నష్టం వచ్చిందన్న? టికెట్ రేట్లు ఎందుకు పెంచారన్న? ఎవరు పెంచమన్నారన్న? మీరు తగ్గించానన్న టికెట్ రేట్లు. మీరు వేలకు టికెట్ రేట్లు పెంచితే ఎవడన్నా వచ్చేది థియేటర్కి? నీ ఇష్టం ఉన్న రేట్లు పెంచారు కాబట్టి ఐబొమ్మ లాంటివి వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఐబొమ్మ పోయిందని అనుకుంటున్నారేమో, ఇంకోటి నెక్స్ట్ దిగుతుంది. రవి అతను అతను ఇంకోటి ప్లాన్ వేసిండ్రు, ఇంకోటి ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ ఇంకోటి రిలీజ్ చేస్తారు. సో భయపడకుండా ఒక వ్యక్తి సవాల్ చేసిండు చూసిన పోలీసులు, నిజంగా ఆన్సర్ చెప్పాలి ఆయనకి. నిజంగా పట్టుకున్న గిట అని గుండెల్లో భయం పోలే చూసిన. నిజంగా రవి ఈజ్ గ్రేట్ మ్యాన్. సో అది ఎవరేం చేయలేరు అన్న. నువ్వు ఎన్ని చేసినా మా రవి బయటకు వస్తే మళ్ళీ ఈ బొమ్మ తిరిగి వస్తుంది, అది రాసి పెట్టుకోండి. సో అది ఎందుకు పెడతారన్న? ఉన్నది చెప్పిన నేను రవిలాగా ఏం వెబ్సైట్ అయితే ఏం చేయలే కదా, నేను ఉన్నది చెప్పిన. రవి గురించి మాకు ఆదర్శం ఎంతోమందికి, పేద ప్రజలకి. మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచిండ్రు కాబట్టి ఐబొమ్మ తీసుకురావడం జరిగింది. సో పేద ప్రజలకు మంచి జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, నా గిట్ట మంచి జరిగింది. థియేటర్ ఫీలింగ్ బాగుంటుంది. మరి రేట్లు ఇట్లా వివత్సంగా నేను 1000 రూపాయలు పెట్టలేనన్నా. నా స్తోమత కాదు, నేను పని చేసుకునేవాడిని. 1000 రూపాయలు స్తోమత కాదు నాది, 50, 100నే ఆ రేంజ్ మాత్రమే నాది. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టలేను, నా రేంజ్ అదే. ఎవరు పెంచమన్నారు? మీరు పెంచుకుంటుండ్రు. సినిమా బడ్జెట్లు మీరే పెంచుకుంటారు, హీరోలకి బడ్జెట్లు మీరే పెంచుతుండ్రు. తీసుకోకండి, సినిమాలు తీయకండి, కొత్త వాళ్ళతో తీయండి అన్న. కొత్త హీరోయిన్లతో తీయండి, కొత్త హీరోలతో తీయండి. కొత్త నటులు ఎంతోమంది ఉన్నారు కదా. మళ్ళీ కోట్లు రెవెన్యూ ఎందుకు ఇస్తున్నారన్న? ఎవరు ఇవ్వమన్నారన్న? మిమ్మల్ని కోట్లు పెట్టి సినిమా తీయమని ప్రజలు అడిగినరన్న. మళ్ళీ ప్రజల మీద రుద్దుతారు. మాకు 100 కోట్లు అయింది ఖర్చు, మేమెందుకు పోవాలి? మాకు ఓటీటీలో వస్తే సినిమా డౌన్లోడ్ కొడతాం, సినిమా చూస్తాం. అందుగురించే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, అలాగే ఐబొమ్మ వచ్చింది. నువ్వు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీయని ప్రజలు చెప్పినరా అన్న? అసలు సినిమా తీయమని మేము చెప్పినామా? లేదు కదా. మీరే రెవెన్యూలు పెంచి కోట్లు వాళ్ళకి ఇచ్చేసి మీరే తీసేసి ఇప్పుడు మేము ఇన్ని కోట్లు పెట్టినాం సినిమాకి, మీరు చూడాలి కంపల్సరీ అని ఎవరు చూస్తారన్న? 1000 రూపాయలు నా సోమత కాదన్న, 100 రూపాయలు మాత్రమే నా సోమత. అది గిట్ట మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తాం, 10 మంది ఫ్యామిలీ. మనిషికి 100 రూపాయలు అంటే 1000 రూపాయలు అయితే అక్కడ. అదే నువ్వు ఒక మనిషి దగ్గర 1000 గుంజితే 10,000 ఎక్కడి నుంచి తేవాలన్నా? పొద్దున్నుంచి నైట్ వరకు కష్టపడితే 600 రూపాయలు రావన్నా 1000 రూపాయలు నేను టికెట్కి పెట్టాలా? పాప్కార్న్కి 200, కూల్ డ్రింక్కి 180, వాటర్ బాటిల్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇష్టం. మళ్ళీ పార్కింగ్కి ఏమో 50, 30, 40 నీ ఇష్టం ఉన్నట్లు గుంజుతున్నారన్న. ఎవరన్నా ఎట్లా వచ్చేది? అందు గురించే మా రవి ఏదైతే చేసినా నిజంగా గ్రేట్ మ్యాన్ ఈజ్. ఎందుకన్నా అన్న ఒకటి చెప్పనా, రేట్లు విచిత్రంగా పెంచితే మీరు థియేటర్కి ఎట్లా వస్తారన్న? 1000 రూపాయలు రేటు పెంచితే ఒక టికెట్ 1000 రూపాయలు అంటే ఎవడన్నా చూసే సినిమా ఎంత ఉన్నోడైనా కొద్దిగా ఆలోచిస్తాడు. 1000 రూపాయలు అంటే ఎవడు చూడరు. అందుగురించే టికెట్ రేట్ తగ్గియండి, థియేటర్కి వస్తారు, ఫ్యామిలీస్ వస్తున్నా అన్న. ఈరోజు సినిమా ఫ్యామిలీస్ ఎవరైనా చూస్తున్నారా మీరు చెప్పండి అన్న. ప్రపంచానికి కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలంటే చాలా కష్టపడతారు డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, అక్కడ ఉన్న టెక్నీషియన్లు కానీ, కో ఆర్టిస్టులు కానీ, ఆర్టిస్టులు కానీ, అక్కడ ఉన్న ప్రతి బృందం కూడా కష్టపడుతుంది. సో ఆ కష్టాన్ని కేవలం ఒక ఫోన్ రూపంలో జనాలకు ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్తో వచ్చాడు ఆయన, రవీనట్ అయినా. సో అది బొక్క బోర్లా పడింది. అంటే ఆయన చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే పోలీసులకే సవాల్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేశాను. అనడం చాలా తప్పు. పోలీస్ వ్యవస్థ అనేది మామూలు వ్యవస్థ కాదు. వాళ్ళని తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు. సో ఆ విధమైన మాట్లాడడం వల్ల దెబ్బకి తీగంతలు అంతా డొంకంత కలిగినట్టు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆయన ఇరికిచ్చారు. అంటే ఇరికిచ్చారంటే ఆయన చేసిన తప్పని చూపించారు. వాళ్ళ వైఫ్ గారు చెప్తాను. ఇప్పుడు శివాజీ సినిమాలో చెప్పారు కదా, ఇది నాది కాదని చెప్పేసి వాళ్ళ వైఫ్ చెప్పిందని చెప్పేసి. సో ఆ విధంగా ఏ విధంగా అయితే సినిమాలో చూసినట్టుందో అదే విధంగా సేమ్ అదే జరిగింది. అదే వేలోనే వెళ్ళిపోయాడు జైలుకి. సో ఐబొమ్మ అనేది ఒక విషయంలో ఒక మాట చెప్పాలంటే చాలా తప్పది. ఒక ప్రొడ్యూసర్ కానీ ఎంతో మంది కష్టాన్ని నమ్ముకొని తీసే సినిమాని కేవలం ఒక ఫోన్లో జనాలు చూడమంటే అంటే జనాలు చూస్తున్నారు. సో జనాలు తప్పు కాదు, ఆయన అలా వేయడం తప్పు.
సరే మీరు అనేది కరెక్ట్ అన్న, సినిమా రేట్లు ఎక్కువ చెప్పేసి ఇప్పుడు ఒక చెత్త చూడన్న, నిత్యావసర సరుకులు ఏదైతే రేట్లు అయితాయో వాటి రేట్లు పెరిగినాయని చెప్పేసి అనుకోవాలి. సినిమాకి మీరు ఏమైనా డైలీ వెళ్తారా? ఒకవేళ పిచ్చి అభిమానం అయితే వెళ్తాడు. సినిమా మనం ఏమైనా ఏదో అకేషన్లోకి వెళ్తాం, ఒకసారి ఏదో పండగ లాగా పబ్బం లాగా ఏదో వీకెండ్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఇప్పుడు సినిమా థియేటర్ల టికెట్లు తగ్గించినా కూడా వెళ్ళే పరిస్థితులు కూడా లేదు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే. ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చాయో సినిమా థియేటర్లకి వెళ్ళి సినిమాలు చూసే అవకాశాలు కూడా తగ్గిపోయాయి చాలా వరకు. ఇప్పుడు మీరు చూడండి, చాలా సినిమాలు వచ్చాయి. సినిమాకి ఇప్పుడు అంటే పెద్ద సినిమాలకైతే వెళ్తున్నారు, వాస్తవం చెప్పాలంటే పెద్ద సినిమాలు వెళ్తున్నారు, చిన్న సినిమాకి వెళ్ళట్లేదు ఉన్నది చెప్పాలంటే. ఏదైతే ఇప్పుడు ఈ సినిమాలు కొత్త సినిమాలు వచ్చినా, చిన్న సినిమాలు కాంత కానీ జడదర కానీ వెళ్తారు. ఏదో మనం కెమెరా పెట్టేస్తున్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు తప్ప, బయట ఏదైనా టౌన్లో కానీ లేకపోతే కొన్ని చిన్న మున్సిపల్ కార్పొరేటివ్ ఉండే లొకేషన్లో కానీ చాలా వరకు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు సినిమాలకు వెళ్ళేది అకేషన్లకు వెళ్తున్నారు. మీరు అనే 1000 రూపాయల థియేటర్ కూడా మనమేమి సంవత్సరం మొత్తం పెట్టట్లేదు. ఆ 1000 రూపాయల టికెట్ కూడా జస్ట్ మా అయితే ఒక వారమో, లేకపోతే ప్రీమియర్ షో, లేకపోతే ఫ్యాన్ షోలో, లేకపోతే బెనిఫిట్ షోలో, లేకపోతే సాయంత్రం అంటే ఒక సర్టెన్ టైం, ఒక 10 days 15 days వరకే పెడుతున్నారు ఈ 1000 రూపాయలు కూడా. సో 1000 రూపాయలు అని చెప్పేసి టికెట్ రేట్ అనేది మనం కూడా చాలా తప్పు. అంటే తప్పని కాదు, మనం ఓన్లీ అకేషన్లకే వెళ్తాం, సినిమాలు డైలీ కాదు. సో నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం రేట్ అనుకుంటే అనుకోవచ్చు. సో సినిమా థియేటర్ మీద మనం ఎప్పుడోసారి వెళ్ళే సినిమాకి మనము ఇలా అనుకుంటాం, చాలా తప్పు. సో అది ఆయన మనసులో పడింది బాగా, ఆ రవి అనే వ్యక్తి మనసులో పడింది. సో ఆయన ఏదైతే చట్టవిరుద్ధంగా ఉంటుందో పైరసీ అనేది ఎంకరేజ్ చేయకూడదని చెప్పి చాలాసార్లు చెప్పారు. మీరు చూసుకుంటే తమిళ యాక్టర్స్ చాలా పోరాడారు దీని మీద. విశాల్ గారు కానీ, సూర్య గారు కానీ, లేకపోతే మన తెలుగులో నాకు అంత ఐడియా లేదు, తమిళ్లో మాత్రం చాలా పోరాడారు. కొత్త చట్టాలు వచ్చాయి. అవునన్నా, సపోర్ట్ గా మాట్లాడతారు. ఇప్పుడు చెప్తా చూడన్నా, మనిషికి ఫ్రీగా ఏదైనా వచ్చినా, ఫ్రీగాని కాదు, మనిషికి ఏదైనా ఊరికే ఆర్పాటానికి వచ్చేసి తీసేసుకుంటాడు. ఎవరు మాత్రం కాదంట చెప్పండి. ఇప్పుడు ఆకాశం నుంచి కేజీ బంగారం పడుతుంటే ఎవరు మాత్రం పోరు తీసుకోవడానికి? ఎవరైనా వెళ్తారు. అది మనిషి ఆశ అంతవరకు వెళ్తుంది మనిషికి. సో సినిమా థియేటర్కి వెళ్ళి 1000 రూపాయల టికెట్ ఖర్చు పెట్టుకునే బదులు నేను ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి జనాలు చాలా మంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టలర్సే ఉంటారు, ఇప్పుడు చాలా మంది హాస్టలర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లకి ఒకటి చెప్తాడు అన్న, సినిమా థియేటర్లు ఇప్పుడు కలెక్షన్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంటే. కొంతమంది ప్రొడ్యూసర్ ఇప్పుడు 1000 రూపాయల థియేటర్, ఇప్పుడు మీరు అంటారు కదా 1000 రూపాయల టికెట్ ఎందుకు పెంచాలని చెప్పేసి. 1000 రూపాయల టికెట్ పెంచేది ఏదో వాళ్ళకి వస్తే లాభాలని చెప్పేసి కాదు. ఇక్కడ మనం జస్ట్ ఒక బ్రాండ్ వాల్యూ చూస్తాం. బ్రాండ్ వాల్యూ ఇప్పుడు 1000 రూపాయల టికెట్ అని మీరు అంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు తెలుసా, నాకు టికెట్ దొరకకపోతే 1000 రూపాయలు కాదు 1,00,000 ఖర్చు పెట్టి చూస్తా అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? వాస్తవం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ సినిమా కానీ, బాహుబలి 2 మన ఎపిక్ సినిమా చూసారా, అది కూడా ఒక ఫ్యాన్ ఎవరో 10,000 పెట్టి టికెట్ కొన్నాడంట. సామాన్యులు థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేదు, పైసలు లేవు. కరెక్ట్ అన్న. ఇప్పుడు 500 అయినా 1000 రూపాయలైనా రూపాయన కూడా టికెట్ డబ్బే, నేను కాదను. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది బ్రాండ్ వాల్యూ. 100 రూపాయలు పెట్టి ఆ సినిమా హీరో చూస్తుంటే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకున్నారు సార్, ఏంది మా సినిమా హీరోకి 100 రూపాయల, అవసరమైతే 1,00,000 పెడతామని చెప్పేసి కాల్ దగ్గరేసే ఫ్యాన్స్ ఉన్నారు టాలీవుడ్ లో. అందరు పెట్టారు, ఓన్లీ ఫ్యాన్సే పెట్టారు కదా. మీకు చెప్పేది ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది ఆ 1000 రూపాయల టికెట్ కూడా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, నేను చెప్పేది అబద్ధం అయితే. ఒక సినిమాకి ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఏదో వస్తుందో అక్కడికి వెళ్ళండి, ఒక వారం వరకే 1000 రూపాయల టికెట్ ఉంటుంది. వారమో లేకపోతే 10 రూపాయలు 10 రోజుల వరకే ఉంటుంది. అవును, పాప్కార్న్ రేట్ ఇప్పుడు పాప్కార్న్ రేట్స్ ఇవని చెప్పేసి అంటున్నారు. సో థియేటర్ యాజమాన్యం అది పెంచేసింది ఆటోమేటిక్. సో అది వాళ్ళ విషయం, థియేటర్ విషయం, అది సంబంధం లేదు పక్కన. అవునన్నా, సినిమాకి వెళ్ళేది ప్రజలు వెళ్తారు. నీ దగ్గర అఫోర్డ్ చేసేదంత కెపాసిటీ ఉంటే వెళ్ళొచ్చు. సరే అన్న, ఇప్పుడు నార్మల్ థియేటర్కి వెళ్దాము, ఆడ పాప్కార్న్ రేట్ ఎంత చూడండి. ఐమాక్స్కి వెళ్ళినాక, ఐనాక్స్కి వెళ్ళినాక అక్కడ టికెట్ ఎంత, అక్కడ పాప్కార్న్ రేట్ చూడండి. సో కంపేర్ చేయండి. అక్కడికి వెళ్ళిన వాడు అఫోర్డ్ చేయగలుగుతాడు ఆ టికెట్. సో దాని తగ్గట్టు ఆ పాప్కార్న్ కూడా కొనగలుగుతాడు. నేను అనేది సింగిల్ సీన్స్ కావాలన్నా కాదన్నా. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నార్మల్ థియేటర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదోటి బ్రహ్మరాంబ థియేటర్ లేకపోతే విశ్వనాథ్ థియేటర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, జనాలు మాస్గా ఉంటారు. అక్కడ చాలా మాస్ ఉంటుంది. కానీ ఐనాక్స్కి ఐమాక్స్కి చాలా క్లాస్గా ఉంటారు. ఈ రకంగా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు. సో అది మాట. సో మీరు కంపేర్ చేయడం చాలా తప్పు. దానికి ఒకటి చెప్తా చూడన్నా, సినిమా టికెట్ రేట్ పెరుగుతుందని చెప్పేసి ఏదైతే అనుకుంటారో అది ఒకసారి మీరు కంపేర్ చేయండి. అది ఓన్లీ వారం వరకు లేకపోతే 10 days వరకే ఉంటుంది. మహా అయితే ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, ఉంటుంది ఒక 10 రోజుల వరకు. అంత మించి వారం వరకే ఉంటుంది, 10 రోజులు కూడా కాదు, అంత మించి ఎక్కువ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ మూవీ ఫస్ట్ రోజు ఎంత కలెక్షన్, ఓజీ మూవీ 141 ఎంత వచ్చింది. కానీ సెకండ్ డేకి వచ్చేది ఓన్లీ 19 crores వచ్చింది. చూడండి మీరు డిఫరెన్స్ ఎంత ఉందో. ఓన్లీ ఫస్ట్ డేనే బెటర్ ఓజీకి కూడా. చాలా సినిమాలకి ఇలాగే ఉంటుంది. ఐబొమ్మ అనేది చాలా తప్పు, అలా చేయడం చాలా తప్పు.